మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే 100 సంవత్సరాలకు వచ్చిన పుష్య అమావాస్య. పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని, చోళంగి అమావాస్య అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ర అమావాస్య అని పిలుస్తారు. 100 సంవత్సరాల క్రితం జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది కనుక ఇది చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంటపడితే చాలు, ఈ కథలు మీరు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఈ కథలు వినటం వలన దోషాలు కూడా పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. ఈ మౌని అమావాస్య రోజున మంచి జరిగిన చెడు జరిగిన అది మన కర్మఫలమే తప్ప దానికి ఎవ్వరూ బాధ్యులు కాదని తెలిపే పురాణ కథను వింటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి ధర్మరాజు భీష్మునితో ఇలా అన్నాడు, తాత, ఎన్నో ధర్మాలు నీవు చెప్పావు, కానీ బంధువులందరినీ చంపినందుకు నాకు శాంతి లేకుండా పోతుంది. దీనికంతటికీ కారణం ఆ దుర్యోధనుడే. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఒక్క దుర్యోధనుడు కారణం అయ్యాడు తాత అంటాడు. దానికి భీష్ముడు, అయ్యో నాయన, మనిషి దేనికి కర్త కాడు, కర్మ ఫలితాన్ని కలిగిస్తోంది. కార్యకరణ సంబంధ సూత్రం మరువకు, దాని గురించి ఒక కథ చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం ఒక బ్రాహ్మణ పిల్లవాడు పాము కరిచి చనిపోయాడు. దాన్ని చూసి తల్లి ఏడుస్తుంది. ఆమె బాధను చూసి ఒక కిరాతుడు ఆ పామును వెతికి పిల్లవాడి అమ్మ దగ్గరకు తెచ్చాడు. ఆమెతో ఇలా అన్నాడు, ఇదిగోనమ్మ, నీ కుమారుడి మరణానికి కారణం ఈ పామే. నీవు కసితీర ఈ పామును కొట్టి చంపు అంటాడు. దానికి పిల్లవాని తల్లి కిరాతినితో ఇలా అంటుంది, చూడు నాయన, దాన్ని చంపితే నాకేం ప్రయోజనం, నా కొడుకు బ్రతికి వస్తాడా చెప్పు అంటుంది. అప్పుడు ఆ కిరాతుడు, అయితే ఆ పామును నేనే చంపుతా అంటాడు. ఆ మాటలు విన్న పాము ఇలా అంటుంది, నేను ఆ పిల్లవాడి మీద పగబట్టలేదు, కోపంతో ఈ పిల్లవాడిపై కేక వెయ్యలేదు, కాకతీయంగా కాటు వేశాను. ఆ కాటును ఆధారంగా చేసుకుని మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది అంటుంది. దానికి కిరాతుడు, ఆ కాటు వల్లే మృత్యువు ఆ పిల్లవాడిని చంపింది కదా అంటాడు. అందుకు పాము, కాదు, నా కాటు వల్ల కాకపోతే ఇంకొక చీమ కొట్టడం వల్లో వేరే ఏదో కారణం వల్లో మృత్యువు ఆ పిల్లవాడిని చంపేసి ఉండేది. ఈ పిల్లవాడు చావటంలో ఏదైనా తప్పు ఉంటే అది మృత్యువుదే అవుతుంది. నా కాటు అనేది మృత్యువు ద్వారా జరిగిన కర్మ, నా కర్మకు ఎలాంటి పాపం రాదు. అని నీవు ఇప్పుడు నన్ను చంపితే నీకు పాపం కలగటం ఖాయం. కాబట్టి నీవు ప్రశ్నించదలుచుకుంటే ఆ మృత్యువును అడుగు అంటుంది. ఇలా చర్చించుకునే సమయంలో మృత్యువు వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఇలా అంటోంది, నాకు వ్యక్తిగత కక్షలు ఉండవు. నేను యమధర్మరాజుకు దాసుణ్ణి. నా కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఆ పని చేశాను. పాపం ఏం వచ్చినా అది ఆ యమధర్మరాజుకే తప్ప నాకెందుకు రావాలి అంటోంది. అప్పుడు యమధర్మరాజు వెంటనే ప్రత్యక్షమై వారితో ఇలా అంటాడు, చూడండి, నేను కూడా నా కర్తవ్యం చేశాను. ఈ పిల్లవాడి కర్మ ఫలం వల్ల ఇలా జరిగింది. కర్మ ఫలం ప్రకారం నేను నా కర్తవ్యాన్ని జరుపుతూ ఉంటాను. నిన్నటి పువ్వు ఇవాల్టి కాయ అయినప్పుడు నిన్నటి కారణమే ఇవాల్టి కారణం అవుతూ ఉంటుంది. జీవులు చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఇదంతా జరుగుతుంది. ఇలా జరగడానికి నేను కేవలం అనుసంధానకర్తను మాత్రమే. ఈ బాలుడి మరణానికి ఈ పాము, ఈ మృత్యువు చేస్తున్న పనులకు పాపపుణ్యాలు కలుగవు. ఈ పిల్లవాడు చనిపోయినందుకు ఏడుస్తున్న తల్లి దుఃఖానికి కారణం ఆమె పూర్వజన్మ కర్మఫలం మాత్రమే. ఆ కర్మకు ఈ ఫలం రావటమే కర్మ సిద్ధాంతం అని యముడు చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ధర్మరాజా, ఈ మరణాలకు నీవు కారణం అని, దుర్యోధనుడు కారణం అని అనుకోవద్దు. వీరంతా చావటం వారి వారి కర్మఫలమే. నీ ధర్మాన్ని గుర్తుంచుకొని చేయవలసిన కర్మలు చేస్తూ ఉంటే పుణ్యపాపాలు నిన్ను అంటవు.
నీవు ఇది కావాలని అనుకోకపోయినా కర్తవ్యం కోసం చేశావు. కానీ స్వలాభం కోసం ఈ పనులు చేస్తే మాత్రం పుణ్య పాపాలు అంటుకుంటాయి. కాబట్టి మానవులు చేసిన పాపపుణ్యాలు ఎవరైనా సరే అనుభవించాల్సిందే. ఇదే కర్మ సిద్ధాంతం అని భీష్ముడు ధర్మరాజుతో చెప్తాడు. తిరువల్లూర్ చెన్నైకి దగ్గరలో ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. ఆ 108 దివ్య దేశాల్లో తిరువల్లూర్ ఒక దివ్య దేశం. ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకుని ఉంటుంది. ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు. ఇక చోళంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది. ఈ రోజు అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలు అయినా సరే మాయమవుతాయి. ఇక్కడ హృత్ పాపనాశిని అనే ఒక పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు. ఈ పుష్కరిణి గొప్పతనం ఏమిటి అంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి. దక్షయజ్ఞ కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు. ఆ తర్వాత స్వామి చింతాక్రాంతుడు అవుతాడు. ఎందుకంటే దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడు. బ్రహ్మహత్యా దోషం అంటుకుంటుంది. తర్వాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తోంది, మీరు హృత్పాపనాశినికి వెళ్ళి స్నానం చేయండి, మీరు ఊరట చెందుతారని పలుకుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది. ఈ ఆలయానికి తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది. ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి. అలాగే మానసికమైన వ్యాధులు ఉన్నా, శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్ళి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి. అది ఆ తీర్థం యొక్క గొప్పతనం. అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా నాటకం ఆడారు. అది ఏమిటి అంటే బదరికాశ్రమంలో సాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించాడు. ఆయన ఒకేసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చాడు. అప్పుడు హృత్పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది, ఇక్కడ ఉపవాస దీక్ష చేసి 1 సంవత్సరం పాటు తపస్సు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజే దీక్ష మొదలుపెట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశాక ఆ తపస్సు అయిపోయిన తర్వాత ఆ రోజు పారణ చేసి దీక్ష విరమిద్దాం అనుకుని కొంచెం ఆహారం తెచ్చుకున్నాడు. సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి ఆ ఆహారం నాకు ఇవ్వవు అని అడుగుతాడు. వచ్చిన మనిషిని విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు. పారణ చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దాం అని నిర్ణయించుకున్నాడు. అలా 1 సంవత్సరం మళ్ళీ తపస్సు చేస్తాడు. అంతా అయ్యాక మళ్ళీ పారణ కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు. నాయనా, నాకు బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అందుకుంటాడు. దానికి అతడు సరే స్వామి, స్వీకరించండి అని ఆహారం అంతా ఇచ్చేస్తాడు. అప్పుడు స్వామివారు సంతోషించి ప్రత్యక్షమై, నాయనా, నీ కోరిక ఏమిటి, ఎందుకు తపస్సు చేస్తున్నావో అని అడుగుతాడు. నాకు ఏ కోరిక లేదు స్వామి, లోక కళ్యాణం కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశాడు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామివారు కుడి చేతిని చాపి ఉంచుతారు. అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్యాంగ స్వరూపం అని అర్థం. ఇక్కడ ఈ చోళంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయానికి ఉంటుంది. ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా పోయి సకల శుభాలు కలుగుతాయి. ఇది శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య. ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు లక్ష్మీదేవి తన భక్తులను ఏ విధంగా కాపాడుతుందో తెలిపే ఈ కథను వింటే జీవితంలో ధనానికి లోటు రాదు. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు.
వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతన్ని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు.
పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణ శర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి, సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు, వారికి యుక్త వయసు దాటిపోతున్నది, కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది, ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు, నీవు చింతించవలదు, నీ మనస్సు నేనెరిగితిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు, ఆ సంగతి నాకు తెలియనిది కాదు, కానీ కృష్ణ శర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు, కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు. ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది.
అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అంతేకాదు కర్మ ఫలాన్ని ఎవరైనా సరే తప్పక అనుభవించాల్సిందే అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈ శుక్ర అమావాస్య రోజు మనుషులకు మనశ్శాంతి ఎలా కరువవుతుందో తెలిపే ఈ లక్ష్మీదేవి కథను వింటే జీవితంలో కష్టం అనేది రాదు. ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కాసేపయ్యాక లక్ష్మీదేవికి స్వామివారితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహరించాలన్న కోరిక కలిగింది. వెంటనే స్వామి సరదాగా ఎక్కడికైనా వెళదామా అని లక్ష్మీదేవి అడిగింది. తప్పకుండా దేవి, భూలోకానికి వెళదామా, నీకు ఇష్టమేనా అని అడిగాడు విష్ణుమూర్తి. అలాగే స్వామి, త్వరగా పదండి, మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడి మనం వెళ్ళటం కష్టమవుతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చెప్పింది లక్ష్మీదేవి. ఎందుకంటే స్వామివారికి ఇలా తీరిక దొరకటం చాలా కష్టం మరి. కానీ స్వామివారు మాత్రం ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టుగా వెళదాం, ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పాడు. ఎందుకు స్వామి 5 నిమిషాలు అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి. కొంపదీసి ఈ 5 నిమిషాల్లో ఎవరైనా వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ప్లాన్ను చెడగొట్టరు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి. అప్పుడు స్వామి చిన్నగా నవ్వి ఎవరైనా వస్తారేమోనని జవాబిచ్చాడు. ఎందుకంటే ఊరకే గమ్యం లేకుండా వెళ్ళటం కన్నా తమ ప్రయాణం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటే మేలనిపిస్తుంది స్వామివారికి. లక్ష్మీదేవి భయపడినట్లుగానే సరిగ్గా 5వ నిమిషంలో నారదుడు అక్కడికి వచ్చాడు. కాస్త విచారంగా ఉన్నాడు. స్వామివారికి లక్ష్మీదేవికి భక్తిగా ప్రణామం చేశాడు. ఏమైంది నారద, ఎందుకా విచారం అని నారదుణ్ణి అడిగారు స్వామి. ఏం చెప్పమంటారు స్వామి, భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముకలేనట్టుగా ఎడాపెడా చేసేస్తూ ఉన్నారు. కలియుగం అంటే ఏంటో అనుకున్నాను, కానీ మరీ ఇంత దారుణమని ఎప్పుడూ అనుకోలేదు. యముడు కూడా గోల పెడుతున్నాడు. ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేని పాపులతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని అర్జెంటుగా నరకం ఫేజ్ 2ను మొదలు పెడితే మంచిదని చెప్తూ ఉన్నాడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది. స్వామివారితో సరదాగా భూలోకానికి వెళ్దామనుకుంటే ఈ నారదుడేంటి ఇలా చెప్తూ ఉన్నాడు, అనవసరంగా ఇప్పుడు ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మూడు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని లక్ష్మీదేవి, నారద, ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. నా అనుమానం ఏమిటంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు. తప్పు అని తెలిసి ఎవరైనా చేస్తారా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియందే ఎవరు మాత్రం ఏం చేయగలరు అన్నది మనుషులను సమర్థిస్తూ. అదేమిటి తల్లి అలా అంటారు? ఏది తప్పో ఏది తప్పు కాదో మనుషులకు ఎందుకు తెలియదు? మనకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి, వాటిల్లో ధర్మ మార్గం ఎంత చక్కగా చెప్పబడింది. ఇవే కాక ఎంతోమంది గొప్ప గురువులు, బోధకులు, సన్యాసులు, వారు చెప్పే సూక్తులు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనుషులకు ఏది మంచో ఏది కాదో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి అన్నాడు నారదుడు. ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పిన వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి? అసలు సంస్కృత భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది? పోనీ కష్టపడి అర్థం చేసుకుందామనుకున్నా వీటన్నిటికీ అసలు మనుషులకు టైం ఎక్కడే ఉంది? ఉరుకులు పరుగులతో అలసిపోవటమే జీవితమైపోయింది. ఇక గురువులు సన్యాసులు అంటావా? వీరు చెప్పేది వినేవాళ్ళంతా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళు, చేద్దామన్నా ఏ పాపం చెయ్యలేని వాళ్ళు. అలాగే ఇప్పటి స్కూల్స్లో పిల్లలకు ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించి చెప్పే సిలబస్ ఏమైనా ఉందా? అసలు ఏమీ లేదు. సరస్వతీదేవి మొన్నెప్పుడూ కలిసినప్పుడు అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు
అసలు చదువురాని వారి పరిస్థితి ఏంటి? వారికి ఎలా మంచి చెడు తెలిసేది? తప్పంతా వ్యవస్థలో పెట్టుకుని మనుషులు పాపాలు చేశారు అని ఎందుకు వారిని ఆడిపోసుకోవటం అని నారదుణ్ణి నిలదీస్తూ ఉన్నట్టుగా లక్ష్మీదేవి అడిగింది. జవాబివ్వడానికి టక్కున ఏది తట్టకపోవటంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి అడిగిన దానికి జవాబివ్వాలన్న బాధ్యత తన మీద ఉన్నట్టుగా భావించారు. దేవి, పుస్తకాలు, పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా, గురువులు, సన్యాసులు లేకపోయినా, మనుషులకు ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్పడానికి వారి దగ్గర ఓ మహత్తరమైన శక్తి ఉంది. అది లేని మనిషి అంటూ ఉండడు. ఈ సృష్టి చేసేటప్పుడే బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తినిచ్చాను. అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది. అదే వారికి ఎప్పుడు ఏ మొహమాటం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా, అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చక్కగా అర్థమయ్యేలా వివరించి చెప్పేది అని లక్ష్మీదేవికి విష్ణుమూర్తి వివరంగా చెప్పాడు. ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు. ఆ మాట వినగానే ఒక్క క్షణం వైకుంఠంలో అంతా నిశ్శబ్దం అలుముకుంది. నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది. తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమయ్యింది. లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవి స్వామితో, అంటే మీరనేది ఏమిటి స్వామి? ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుంది అంటారా అని అడిగింది. ఖచ్చితంగా అని సమాధానం ఇచ్చాడు విష్ణుమూర్తి. నమ్మలేకపోతున్నాను స్వామి, అలా ఎలా జరుగుతుంది? తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు? వింతగా ఉందే అని లక్ష్మీదేవి అంది. ఇప్పటిదాకా కూర్చుని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేస్తూ, ఎలాగూ భూలోకం వెళ్దాం అనుకున్నాం కదా, పద రుద్దువు గాని అన్నాడు. నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు. టైం ఉదయం 9. ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోకి వెళ్ళారు. అదృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని. సుబ్బారావు అనే ఓ మధ్యతరగతి మనిషి ఇల్లది. ఇంట్లో పెద్దగా ఏడుపు. 10 ఏళ్ల చిన్న పిల్లవాడిది. సుబ్బారావు వాణ్ణి చావుగొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లాన్ని కొట్టకుండా సుబ్బారావును అడ్డుకుంటున్నారు. కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. పిల్లవాడు సుబ్బారావు కొడుకు. ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి స్నేహితులతో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా జరిగిందంతా బయటపడేసరికి ఉగ్రరూపం దాల్చాడు తండ్రి. చీ వెధవ, నిన్ను కొట్టి ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గులేదా? దొంగ వెధవ, ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా. బుద్ధిగా నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను. స్కూలుకు తగలడు ఇప్పుడు, చెప్పాడు సుబ్బారావు కోపంగా. అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనించిన లక్ష్మీదేవి, ఇక్కడ ఇక చూడడానికి ఏమీ లేదు స్వామి, మనం వచ్చిన పని అవలేదు. మీరేదో అంతరాత్మ అన్నారు, ఏది కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా. సాగుదేవి, చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు విష్ణుమూర్తి. గొడవ సద్దుమణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి ఎవరో బయటి వ్యక్తి ఇంటికి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేటుగా మాట్లాడుతున్నాడు. ఆసక్తిగా ఆ సంభాషణను వింటున్నారు స్వామివారు, లక్ష్మీదేవి. నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్, మీ రుణం ఉంచుకోను. సుబ్బారావును అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను. తన పనికి లంచం ఎరవేస్తూ సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్. మీరు చేసిన పనికన్నా బిల్లులో దాదాపు 50,000 ఎక్కువ క్లెయిమ్ చేశారు నా లెక్క ప్రకారం. అదంతా చెక్ చేసిన తర్వాత సెటిల్ చేస్తాలేండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా. ఎంత మాట, మీ దగ్గర దాచేదేముంది సార్, ఈ 5,000 గిఫ్ట్గా ఉంచండి. నా బిల్లు ఏ డిటెక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి చాలు అన్నాడు. ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడా, అతడి అంతరాత్మ ఏం చెప్తుందా అని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి.
అంతరాత్మతో మనిషికి లోపల జరిగే సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామి ముందుగానే. సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఒరే సుబ్బు, లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీకి ద్రోహం చేయటం తప్పు. వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ. అంతరాత్మ ఇంకోవైపు వచ్చిన వెధవ 5,000 ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి? పైగా ఇవాళ శుక్రవారం, లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన డబ్బు కాదంటారా ఎవరైనా? ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవెవడో ఈ డబ్బు తీసుకుని అడిగిన పని చేస్తాడు. పైగా ఇది లంచం కాదు, గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు సర్ది చెప్తున్నాడు అంతరాత్మకు. ఒరే చెత్త వెధవ, ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఇంకొకరి గురించి నీకెందుకు? నువ్వు నిజాయితీగా ఏడువు చాలు. ఇందాక నీ కొడుక్కి చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకో. డబ్బు తీసుకోవటం ముమ్మాటికి తప్పే. అది నీ ఆఫీసు డబ్బు కాజేయటంతో సమానం. నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయటం తప్పైతే ఇప్పుడు నువ్వు ఆఫీసు డబ్బు కాజేయటం కూడా తప్పే. లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు. ఏమీ ఆశించకుండా ఇచ్చేదాన్ని గిఫ్టు అంటారు, ప్రతిఫలం ఆశించి ఇచ్చేదాన్ని లంచం అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ. సర్లే, నేనొక్కడిని నిజాయితీగా ఉంటే సరిపోదు. ఎలాగూ ప్రపంచంలో అందరూ లంచం తీసుకోవటం మానేశాక నేను మానేస్తాలే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు. ఒరే దొంగ వెధవ, ఇంత తప్పు చేసి నీకు నిద్రలా పడుతుందిరా. నిజాయితీకి మించినది ఏదీ లేదురా అంటూ ఇంకా ఏదో చెప్తున్న అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు లెక్క సరిగ్గా చూసుకొని. ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. చూశావా దేవి, మనుషులు తప్పులు ఎంత తేలిగ్గా ఎలా చేస్తారో? అంతకు ముందే కొడుక్కి డబ్బు కాజేయటం తప్పు అని చెప్పిన తండ్రి అదే తప్పు తను చేయడానికి ఏమాత్రం సంకోచించటం లేదు. అంతరాత్మ చెప్పింది ఏమాత్రం పట్టించుకోలేదు. అవును స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది. అక్రమంగా డబ్బు తీసుకోవటమే కాక నా అనుగ్రహం వల్లనే అది వచ్చిందంటాడా? ఎంత మూర్ఖత్వం! ఇక్కడ ఒక్క క్షణం కూడా మనం ఉండొద్దు. ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి. సర్లే పద, కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ లక్ష్మీదేవిని వేరే ఇంటికి తీసుకుని వెళ్ళాడు స్వామి. తర్వాత స్వామి అమ్మవారిని చాలా చోట్లకు తీసుకువెళ్ళారు. అక్కడ అక్రమ సంబంధాలు, వెకిలి చేష్టలు, అసూయ, ఒకరు పైకి వస్తే ఓర్వలేని మనుషులు, ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవికి భూమి మీద ప్రజల మీద అసహ్యం కలిగింది. ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి, స్వామి వీరితో ఇక చాలండి భూలోక యాత్ర, బాధేస్తుంది ఇక్కడ జరిగేవి చూస్తూ ఉంటే అన్నది విచారంగా. దేవి, ఇవాళ మనం చూసినవి మాత్రమే కాదు, ఓ సగటు మనిషి ఇంకా ఎన్నో రకాల తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపాల్సిన ఎంతో విలువైన ఎన్నటికీ తిరిగి రాని సమయాన్ని వ్యర్థంగా బార్లలోనూ క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ జీవితంలో ఏమీ కాని వారితో గడపటం, బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అనుకోవటం, భక్తంతా గుడికే పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవటం, గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారి వైపు పికిలిగా చూడటం, తన కింద పని చేసే వారిని చులకనగా చూడటం, మర్యాద లేకుండా మాట్లాడడం, తోటివారు పైకి వస్తూ ఉంటే అసూయతో వారికి హాని చేయటం, డబ్బు కోసం నీతిని వదులుకోవటం, ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. నారదుడు బాధపడింది కూడా అందుకే. మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి. దీనికి పరిష్కారం చాలా సులువు దేవి. అంతరాత్మ చెప్పింది వినటమే. అంతరాత్మ ఎంత శక్తివంతమైందో ఇవాళ చూసావు కదా. తప్పు చేసే ముందు ఏ మనిషినైనా అది హెచ్చరిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది. ఎవరైనా తప్పు చేశారు అంటే వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్టే. అలాంటి మనిషికి శాంతి ఉండదు. మనుషులు చాలాసార్లు తమకు తన శాంతి కరువైంది అని బాధపడుతూ ఉంటారు. దాని అర్థం తెలుసా? వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేసి దాంట్లో నిత్యం ఘర్షణ పడుతూ ఉన్నారు అని. అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉండే మనిషికి అశాంతి అనేది ఎన్నటికీ కలుగదు. ఈ జీవిత సత్యం తెలుసుకున్న మనిషి ఎప్పుడూ హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు.
ఇక స్వామివారితో భూలోకయాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళ్తూ చక్కగా చెప్పారు స్వామి. ఇక మీదటనైనా సరే మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దాం అని చెప్పింది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలకు, నీతి న్యాయానికి కట్టుబడి ఉండాలి. అన్యాయాలు అక్రమాలు చేయకూడదు. ఎవరైతే వీటన్నిటినీ కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి కాపాడుతుంది. జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటుంది. శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు ఉదయం 6 నుండి 9 గంటల మధ్యలో మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు తామర ఆకు మీద దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తామర ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది. అటువంటి తామర ఆకు మీద దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక తామర ఆకును తీసుకోండి. ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యి పోసి 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. తర్వాత ఈ దీపాన్ని పూలతో అలంకరించి చిన్న బెల్లం ముక్కను నివేదన చేయండి. తామరాకు దొరకని వారు సేమ్ ఇలాగే తమలపాకు మీద దీపం వెలిగించుకోవాలి. ఈ అమావాస్య రోజు ఎవరైతే ఇలా దీపం వెలిగిస్తారో వారికి ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధనలాభం కలుగుతుంది. కనుక ఈరోజు అందరూ తప్పక ఇలా దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. మౌని అమావాస్య రోజు స్త్రీలు పురుషులు ఎవరూ కూడా కొన్ని పనులు చేయకూడదు అనే శాస్త్రాలలో ఉంది. మౌని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భార్యాభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ తెలియక ఈరోజు భార్యాభర్తలు కలిస్తే వారికి పుట్టే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక మౌని అమావాస్య రోజు భార్యాభర్తలు సంగమించకూడదు. మౌని అమావాస్య రోజు ఎవరిపైనా కోపం ప్రదర్శించకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తక్కువ మాట్లాడుకోవాలి. దైవంపై మనసు లగ్నం చేయాలి. ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంపై ఆ మాటల యొక్క ప్రభావం పడుతుంది. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మౌని అమావాస్య రోజు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు వస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున కూడా వాటిని తాకకూడదు. ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతము. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. ఈ అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఈరోజు షేవి, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్యలో తలకు నూనె పెట్టుకోకూడదు. ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మౌని అమావాస్య రోజు గంగా నది పవిత్రంగా మారుతుంది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేస్తారు. ఈరోజు వారణాసిలో జనం గంగా నది స్నానానికి పోటెత్తుతారు. ఈరోజు గంగా నదిలో స్నానం చేసే వారి సకల దరిద్రాలు పోతాయి. సకల పాపాలు పోతాయి. శరీరం పరిశుద్ధమై అత్యంత శక్తి వస్తుంది. గంగా నదిలో స్నానం చేయలేని వారు ఈరోజు దగ్గరలో ఉండే నదిలో స్నానం చేస్తే మంచిది. నదిలో, చెరువుల్లో, కాలువల్లో ఇలా పారే నీటిలో స్నానం చేయాలి. అవి కూడా అందుబాటులో లేకపోతే బావి నీటితో లేదా బోరు నీటితో కూడా స్నానం చేయవచ్చు. ఏదీ కుదరని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో గుప్పెడు వేప ఆకులు
అంటే లేత వేప ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో వేసుకొని కానీ లేదా అర స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని కానీ స్నానం చేయాలి. ఈరోజు ఇలా వేప ఆకులను కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే 7 జన్మల దోషాలు పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి మౌని అమావాస్య రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇలా స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్న మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇలా చేయటం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం వాటి అంశాలు స్నానం చేసే నీటిలో చేరుతాయనేది శాస్త్రోక్తి. ఇలా ఈరోజు చేసే స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజు పొరపాటున కూడా చిక్కుడుకాయ కూరను తినకూడదు. అంటే గోరు చిక్కుడు, పెద్ద చిక్కుడు, నాటు చిక్కుడు ఈ 2 చిక్కుళ్ళ కూరలను కూడా వండుకొని తినకూడదు. కూర అనే కాదు ఏ రూపంలోనూ కూడా వీటిని ఈరోజు తినకూడదు. చిక్కుడుకాయతో పాటు మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు లాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. మీ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. ఈరోజు ఇవే కాదు మసాలాలతో చేసే ఏ పదార్థాలు ఏమీ తినకూడదు. హెవీ ఫుడ్ తినకూడదు. కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఈ ఒక్కరోజు రాత్రి అన్నం ఆపేసి అల్పాహారం తింటే మంచిది. ఈ మౌని అమావాస్య రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి. కాబట్టి ఈ అమావాస్య రోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈరోజు ఈ కథలు వినటం వలన దోషాలు కూడా పోతాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు.